హాయ్ అందరికీ, వెల్కమ్ టు మామ్స్ రెసిపీస్ తెలుగు. ఈరోజు మనం మన ఛానల్లో వెరీ ఈజీ అండ్ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీని చూపిస్తున్నానండి. వంకాయతో వాంగీబాత్ ఎలా తయారు చేయాలో చూద్దాము. చాలా టేస్టీ అండ్ చాలా తొందరగా అయిపోతుంది, మార్నింగ్ హడావిడి లేకుండా లంచ్ బాక్స్ కోసం. సో ముందుగా దానికోసం నేను ఇక్కడ పొడుగు వంకాయల్ని ఇలాగా నిలువుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాంగీబాత్ పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ముందుగా స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1.5 స్పూన్ అంతా ధనియాలు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు వేసుకొని ఒక 2 నిమిషాలు దోరగా వేయించుకుంటున్నానండి. ఇలా 2 నిమిషాలు దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం దాల్చిన చెక్క, ఒక 2 ఏలకులు, ఒక 2 లవంగాలు వేసుకొని ఇంకో నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ నల్ల నువ్వులు వేసాను, మీ దగ్గర తెల్ల నువ్వులు ఉంటే అవి కూడా వాడుకోవచ్చు. నువ్వులు వేసుకున్నాక ఒకసారి అట్లా రోస్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం ఎండు కొబ్బరి వేసుకుంటున్నాను. ఎండు కొబ్బరి 1 నిమిషం పాటు రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 4 గుంటూరు మిర్చి వేసుకుంటున్నాను. అలాగే కలర్ కోసం ఒక 2 కాశ్మీరీ చిల్లీ వేసుకుంటున్నాను. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ మసాలాస్ అన్నీ రోస్ట్ చేసుకుంటున్నప్పుడు. తర్వాత లాస్ట్లో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 1/2 కప్ అంతా పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు కూడా లో ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి. సో ఇవన్నీ రోస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో పల్లీలు అలాగే మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలు అన్నీ వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, గ్రైండ్ చేసే ముందు కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూసారా, మన వాంగీబాత్ పౌడర్ అన్నది రెడీ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఒక 4 to 5 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకొని ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్వి ఒక 2 ఉల్లగడ్డ పొటాటోస్ తీసుకొని ఇలాగ కట్ చేసి వేసుకున్నాను. ఇవి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకు కొంచెం ఒక 70% ఉర్లగడ్డ ఉడికింది అన్నప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం ఒక చిన్న సైజ్ టొమాటో వేసుకుంటున్నా. టొమాటో వేసుకొని ఇవి మెత్తగా ఉడికేది వరకు మంచిగా కుక్ చేసుకుందాము. తర్వాత ఇందులో మనము సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయలు ఉన్నాయి కదా, అవన్నీ వేసుకునేద్దాము. ఇప్పుడు ఒక 2 పచ్చిమిర్చిని ఇలాగ పొడువుగా కట్ చేసి వేసుకుంటున్నా. అలాగే కొంచెం పసుపు, అలాగే ఈ వంకాయలు ఉడకడానికి కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకుందామండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఈ వంకాయలు ఉడికేదాకా మూత పెట్టుకోవాలి. చూసారా, ఒక 5 నిమిషాల తర్వాత మన వంకాయలు ఉడికిపోయి ఉంటాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ అంతా మనము చేసి పెట్టుకున్న వాంగీబాత్ పౌడర్ వేసుకుంటున్నా. అలాగే ఒక 1/2 కప్ అంతా కొత్తిమీరని కట్ చేసి వేసుకుంటున్నాను. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము వండి పెట్టుకున్న అన్నంని ఇందులో వేస్తున్నాను. నేను ఇక్కడ ఒక 1.5 కప్ అంత రైస్ని అన్నం చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇలాగా ఈ వాంగీబాత్ మిక్స్లో కలిపేసుకుంటున్నాను. అంతే అండి. ఒకసారి సాల్ట్ చూసుకొని అవసరమైతే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకునేస్తే మన వాంగీబాత్ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. చాలా చాలా సింపుల్ కదా. ఈ వాంగీబాత్ పౌడర్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఒక 2 నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చండి. అంతే, వెరీ సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ రెడీ అయిపోయింది. నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. టేక్ కేర్. బై బాయ్.